వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే అది కూటమి కాదు దోపిడీ ముఠా అంటూ ప్రధాని ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నటువంటి అవిశ్వాస తీర్మానంపై సంబంధించినటువంటి ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ అటాక్ చేశారు అనే దానికి సంబంధించి ఫస్ట్ మనకి ప్రధాన వార్తగా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వార్త చూసినట్లే మనం యూపీఏ ఓ దశాబ్దాన్ని వృధా చేసింది అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఏమేమి చెప్పారు ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మళ్ళీ చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే వెలుగు దినపత్రికలో అప్పుడు ద్రౌపదికి జరిగింది ఇప్పుడు మణిపూర్లో జరిగింది అన్నట్లుగా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షస సమితి అంటూ ఇక్కడ మనకి బండి సంజయ్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీపై కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షస సమితి అంటూ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. ఇక గ్రూప్ 2 అభ్యర్థులపై లాఠీ చార్జ్ చేశారు అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక చైన్లో ఎడ్లు పడ్డాయని కట్టేసి కొట్టారు. ఒక మంచిర్యాలలో దళిత రైతుపై దౌర్జన్యం చేసినటువంటి ఘటన ఇది. దౌర్భాగ్యమైనటువంటి ఘటన ఇది. చైన్లో నోరు లేనటువంటి జీవాలు ఎడ్లు పడ్డాయి అని చెప్పేసి ఆ ఎడ్లు పడి వాళ్ళ చేను తినేసిందని చెప్పేసి ఆ యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని దళిత యజమానిని కట్టేసి మరీ కొట్టారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. కట్టేసి కొడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ పిక్చర్ రూపంలో చూపిస్తున్నారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇంకా వీఆర్ఏలకు అపాయింట్మెంట్ లెటర్లు అంటూ కూడా మనకు ఒక వార్త ఇచ్చారు. సో ఇచ్చారా ఇవ్వలేదా ఏంటి అనేది కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇంకా ప్రధాని చెప్తూ ఉన్నారు, ప్రధాని మోదీ చెప్తున్నారు అది కూటమి కాదు అంటూ చెప్తున్నారు. దోపిడీ ముఠా అంటూ ప్రతిపక్షాలపై ఆయన అటాక్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇంకా చూద్దాం. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ అటాక్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళ పని అంటూ కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఏవైతే ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఇతర పార్టీ నేతలు కావచ్చు, అన్నీ కూడా వాళ్ళ పని ఏంటి, దేశాన్ని ముక్కలు చేయడం వాళ్ళ పని అన్నట్లుగా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి నోరు మెదపకుండా మణిపూర్లో జరిగిన అంతటి దారుణమైన ఘటన మహిళలపై జరిగితే కూడా నోరు మెదపకుండా మౌనం వహించడానికి వెనుకగల కారణాలు ఏంటి అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ప్రధాని మోదీ అన్నట్లుగా కూడా మనకి మరొక వార్త కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే. సో చూసినట్లయితే ఇంకా దేశాన్ని ముక్కలు చేసేటోళ్లే ప్రతిపక్షాలు, వాళ్ళ పని అది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా కూటమిలో ఇండియా పేరును ముక్కలు చేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రధాని మోదీ. అలాగే ఇంకా తుక్డే గ్యాంగుకు ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇలాంటి తుక్డా గ్యాంగులకు సంబంధించి ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే మనం ఇంకా కాంగ్రెస్ అంటేనే నో కాన్ఫిడెన్స్ అని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే నో కాన్ఫిడెన్స్, అలాంటిది అవినీతి వారసత్వ రాజకీయాలకు అది కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే బంపర్ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తాను అంటూ చెప్తూ ఉన్నారు ప్రధాని మోదీ. అలాగే ఇంకా 2028లో కూడా అవిశ్వాసం పెట్టాలని కోరుకుంటున్నాను అంటూ చెప్తూ ఉన్నారు. మణిపూర్లో మేమున్నాం, శాంతిని నెలకొల్పుతాం అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు. మణిపూర్కి సంబంధించి మేమున్నాం కదా, మేము శాంతిని నెలకొల్పుతాం కదా అన్నట్లుగా ప్రధాని మాట్లాడుతున్నారు. ఇక లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చల్లో మాట్లాడుతున్నటువంటి ప్రధాని మోదీ అనేక విషయాల గురించి ఇంకా షేర్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా ప్రతిపక్ష సభ్యులు ఫిల్టర్లు కానీ మిగిలిపోతారు తప్పితే మమ్మల్ని ఏమీ కూడా చేయలేరు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు.
అలాగే ఇక నిర్మలా సీతారామన్ చూసుకున్నట్లయితే అవినీతి కుటుంబ రాజకీయాలతో యూపీఏ ఓ దశాబ్దాన్ని వృధా చేసిందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఫైర్ అయ్యారు అనేది తెలుస్తుంది. మరి యూపీఏ ఓ దశాబ్దాన్ని కూడా వృధా చేసేసింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళవి అవినీతి కుటుంబ రాజకీయాలు అంటూ నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. ఇక అప్పుడు చేసిన మురికిని మేమే శుభ్రం చేసాము, మళ్ళీ అదే పరిస్థితిలో కొనసాగుతుంటూ ఒకప్పుడు అంతా కూడా అపరిశుభ్రతంగా ఉండేది, ఆ మురికినంతా ఇప్పుడు మేము శుభ్రం చేసాం, మళ్ళీ మురికి తీసుకొస్తా అంటున్నారు అంటూ నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా అలాగే మణిపూర్ అయినా సరే, ఢిల్లీ అయినా సరే, ఎక్కడైనా సరే మహిళల్ని కించపరిస్తే మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిందే అంటూ కూడా నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మహిళ అన్నప్పుడు ఎక్కడైనా సరే, అది మణిపూర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిందే అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇంకా అనేక విషయాలు కూడా ఆవిడ ప్రసంగించినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అయితే ఫుల్ డీటెయిల్స్ కోసం మాత్రం మనం సెకండ్ పేజీలో చూడాలి. మొత్తంగా అయితే యూపీఏ అనేది ఒక దశాబ్దం అది వృధా చేసేసింది యూపీఏ అనేది మాత్రం క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఇక లేడీస్ విషయానికి వచ్చినట్లయితే మహిళల్ని ఎక్కడైనా సరే, అది మణిపూర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళని కించపరిస్తే కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సింది అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే అప్పుడు ద్రౌపదికి జరిగింది, ఇప్పుడు మణిపూర్లో జరిగింది అంటూ చెప్తూ ఉన్నారు. ఇక రాజు అందుడిగా కూర్చుని ఉన్నారు. కాంగ్రెస్ నేత అడిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రుడి నుంచి గీతాల దాకా కూడా మొత్తం కూడా ఆ రోజుల్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. చంద్రుడి నుంచి గీతాల దాకా ప్రతి అంశంపై మోదీ మాట్లాడతారు, కానీ మహిళల గురించి మాత్రం మాట్లాడరు. కానీ మణిపూర్ విషయంలో జరిగిన మిస్టరీ గురించి మాత్రం అసలు సైలెంట్గా అయిపోయారు. మణిపూర్ గురించి తీసుకురాగానే ఎందుకు ఇలా అవుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు కూడా మరి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా దేశం నుంచి పోలరైజేషన్, కమ్యూనైజేషన్లు కూడా ఉన్నాయి కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంక ఇవన్నీ కూడా పోవాలి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలో చూడొచ్చు. ఇంకా గృహలక్ష్మి స్కీమ్కు సంబంధించి 17 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. 3 days ఓన్లీ టైం పెట్టినప్పటికీ కూడా గృహలక్ష్మి అప్లికేషన్స్ ఇంకా 3 days టైం సరిపోదు, ఇంకా గడువుని పొడిగించాలి అంటూ కూడా బాధితులంతా కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత డిమాండ్ చేశారు. మరి అది దానికి సంబంధించి మరి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు. గృహలక్ష్మి పథకానికి అయితే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అనేది మాత్రమే ఒక 3 daysలోనే మనకి 17 లక్షల వరకు కూడా అప్లికేషన్లు వచ్చాయి గృహలక్ష్మి స్కీమ్కు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో కూడా మరి ఎంతమందికి వస్తాయి ఏంటి అనేది మాత్రం తెలియదు. ఇక అప్లికేషన్లు అయితే రావడం వచ్చాయి. దరఖాస్తుదారులకు గురువారమే ఆఖరని కూడా చెప్పడంతో 3 రోజుల్లోనే 17 లక్షల అప్లికేషన్స్ వచ్చినట్లుగా కూడా అధికారులు అంచనా వేశారు. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా 4th పేజీలో అయితే చూడొచ్చు. ఇంకా గడువు అయితే పొడిగించేది ఇది ఇప్పటికే 3 రోజులకే 17 లక్షల వరకు వచ్చాయి కాబట్టి అన్నట్లుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సో మరొక వార్త చూద్దాం. కేసులో చూద్దాం. ఇంకా చైన్లో ఎడ్లు పడ్డాయని చెప్పేసి కట్టేసి కొట్టిండ్రు అనేది ఒక కేసు ఇక్కడ మనం చూడొచ్చు. మంచిర్యాలలో దళిత రైతుపై దౌర్జన్యం చేశారు, నిందితుడిపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇచ్చారు. డీటెయిల్స్ మాత్రం 5th పేజీలో ఇచ్చారు. కేవలం నోరు లేని జీవాలు చైన్లో పడి మేసాయని చెప్పేసి ఆ ఎడ్లకు సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో దళిత యజమాని పై దౌర్జన్యం చేశారో ఆ రైతుపై అనేది కట్టేసి మరి కొట్టారు అనేది, ఇంకా ఆ నిందితుడు ఎవరైతే ఉంటారో తనపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారనేది అయితే ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ దానికి సంబంధించి 5th పేజీలో మనం చూడొచ్చు. అలాగే ఇక బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షస సమితి అంటూ ఇక్కడ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ అంటే కసీం చంద్రశేఖర్ రజ్వీ అంటూ ఇచ్చారు. లోక్సభలో బండి సంజయ్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది అనేది తెలుస్తుంది. 24 గంటలు కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. 24 గంటలు రైతుల పేరు చెప్పుకొని ఉచిత కరెంట్ అంటూ వేల కోట్లను దండుకున్నటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు లోక్సభలో. అలాగే ఆయన భ్రష్టాచార రాక్షస సమితి బీఆర్ఎస్ అంటే కూడా పార్టీకి పెట్టినటువంటి పేరుని కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే ఇంకా పేదల బియ్యాన్ని అమ్ముకున్న దొంగలు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్తున్నారు. పేద వాళ్ళకి ఇచ్చేటటువంటి బియ్యపు గింజను కూడా వదలినటువంటి భ్రష్టాచార వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ మనకి
బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కేసీఆర్ కుటుంబం ఆస్తులు 100 రెట్లు ఎట్లా పెరిగినాయి, అసలు ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు 100 రెట్లు ఎట్లా ఆస్తులు పెరిగినాయి, ఎక్కడి నుంచి పెరిగినాయి, ఎట్లా పెరిగినాయి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా పెరిగాయి, ఎట్లా వచ్చాయి మీకు అంటూ. మరి ఇవన్నీ చేయకుండా, అవినీతి అనేది చేయకుండా, కుటుంబ పాలన అవినీతి లేకుండానే మీరు ఎంత సంపాదించారా అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం 3 కూడా ఒక్కటే అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అలాగే ఇక రాహుల్ కిసులు కన్నుకొట్టడాలు చూసి జనం నవ్వుకుంటున్నారు అంటూ కూడా నిర్దేవ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఇంకా బీఆర్ఎస్ పైన తీవ్రంగా ఫైర్ అవుతున్నారు బండి సంజయ్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అవినీతి పాలన అయితే కొనసాగిస్తున్నారు, ఆస్తులు కూడబెట్టుకున్నారు అనేది అయితే తెలుస్తుంది. రైతుల పేర్లు చెప్పుకొని కూడా 1000 కోట్లు దండుకున్నటువంటి అవినీతి పరుడు కేసీఆర్ అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక వీఆర్ఏలకు అపాయింట్మెంట్ ఈ లెటర్లు అంటూ ఇచ్చారు. నిన్నటిదాకా అరే ఒరే అన్నోళ్ళే ఇక సార్ అంటారు అంటూ గంగుల మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు కూడా వీఆర్ఏలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నారు. నిన్నటి వరకు వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్కువ చూసిన వాళ్ళు, ఎవరైతే వాళ్ళని అరెవరు అనిపించారో ఇప్పుడు వీఆర్ఏ వరకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇప్పటి నుంచి సార్ అనాల్సిన పరిస్థితి నెలకొంటుంది అంటూ గంగుల కమలాకర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 5th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే వీఆర్ఏకు సర్దుబాటుకు హైకోర్టు కూడా బ్రేక్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలోనే చూడొచ్చు. అలాగే ఇంకా చూస్తే పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అనేది ఇచ్చారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఎంక్వైరీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది అనేది ఇచ్చారు. మనకి డీటెయిల్స్ 4th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే పాలమూరు ప్రాజెక్టులు పర్యావరణ అనుమతులు కొనసాగుతున్నాయి అనేది అయితే మనకి ఇచ్చారు. ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి లాఠీ చార్జ్ చేశారు. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఎగ్జామ్స్ అన్ని కూడా మళ్ళీ మధ్యలోనే టెట్ రావడం వల్ల గ్రూప్ 2కి సంబంధించి వాళ్ళ కాలేజ్కి సంబంధించి క్లాసెస్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉండడం వల్ల చదువుకోవడానికి అంటే ప్రిపరేషన్ అవ్వడానికి కూడా స్టూడెంట్స్కి ఎక్కడ కూడా సమయం లేకపోవడంతో ఎగ్జామ్కి మధ్యలో కొంచెమైన గ్యాప్ ఉండాలి అంటూ విద్యార్థులందరూ కూడా మరి అభ్యర్థులంతా కూడా రోడ్లపై బైఠాయించి చేశారు, ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే మరి పోలీసు వారంతా కూడా లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా పరీక్ష వాయిదా వేయాలన్నందుకే అరెస్టులు కూడా చేశారా అంటూ కూడా ప్రభుత్వం తిరగబడినటువంటి అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఉద్రిక్తంగా మారినటువంటి టీఎస్పీఎస్సీ ఆఫీసు ముట్టడి, వందలాదిగా తరలి వచ్చిన అభ్యర్థులు పుస్తకాలు చదువుతూ నిరసన, పరీక్షకు మధ్య గ్యాప్ లేకపోతే ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి అభ్యర్థులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి మద్దతు తెలిపినటువంటి కోదండరాం, అద్దంకి కూడా అంటూ అభ్యర్థులు ఏదైతే చేస్తున్నారో ప్రొఫెసర్ కోదండరాం కూడా దీనికి మద్దతుగానే నిలిచారు, ఆయన కూడా ఉన్నారు అంటూ కూడా, అద్దంకి కూడా ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఎగ్జామ్కి మధ్యలో 100% గ్యాప్ అయితే ఉండాల్సిందే అనేది కూడా అది వాస్తవం కూడా అంటూ కూడా ఈ యొక్క నిరసనలో వారు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలోనే కాస్త ఉద్రిక్తత వాతావరణం అక్కడ నెలకొన్నప్పటికీ ఇంకా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ చెప్తూ ఉన్నారు అధికారులు. అలాగే ఇంకా ఆ టైంలో మరి అరెస్టులు చేసినందుకు ఎగ్జామ్కి మధ్య గ్యాప్ అడిగినందుకే అరెస్టులు చేస్తారంటూ మరి స్టూడెంట్స్ కూడా తిరగబడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూద్దాం, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అధికారం పైనే ఆకలి అంటూ ఇక్కడ ప్రధాని మోదీ మనకి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నికల కమిషన్ కేంద్రం గుప్పిట్లోనే ఉంది అంటే మరొకటి ప్రతిపక్షాల వాదన. సో ఇది చూసినట్లయితే ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి ప్రధాని మోదీ, ప్రతిపక్షాలు చూసినట్లయితే కేంద్రం గుప్పిట్లో అంతా పెట్టుకుని ఇప్పుడు తన గుప్పిట్లో నుంచి ప్రతిదీ కూడా నడిపిస్తూ ఉంది. ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా దేశానికి మంచి జరిగే విధంగా, మహిళలకు మంచి జరిగే విధంగా అయితే చేయట్లేదు ప్రతిపక్షాలు. ఇంకా కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధీర్పై కూడా సస్పెన్షన్ వేటు వేసినట్లుగా తెలుస్తుందంటూ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో గమనిద్దాం అవన్నీ కూడా. అలాగే ఇక అమ్మేద్దాం శరవేగంగా అంటూ మనకి ఇక్కడ 100 ఎకరాలు 3.625 కోట్లు అంటూ ఇచ్చారు. అంటే ఇంకా దారుణమైనటువంటి రేట్లు పెరిగిపోతున్నాయి అంటూ కూడా అమ్మేద్దాం శరవేగంగా అంటూ ఇప్పుడున్నటువంటి రేట్లకు సంబంధించి ఫ్లాట్స్
కి సంబంధించి అలా ఎకరా ఇన్ని కోట్లు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక విఆర్ఏల విలీనం రివర్స్ అయింది అంటూ కూడా ఇక్కడ హైకోర్టు చెప్తూ ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసేసింది. విఆర్ఏలకు ఇచ్చేటటువంటి పర్మిషన్స్ అనేది కూడా అది రివర్స్ అయింది అంటూ కూడా తెలుస్తుంది. పాలమూరుకు పర్యావరణ అనుమతి లాంఛనమే అంటూ కూడా ఇచ్చారు. సో ఇంతకుముందు మనం యాజిటీస్గా చెప్పుకున్న పేపర్ల లాగానే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. సో డీటెయిల్స్ అయితే యాజిటీస్గా ఉండొచ్చు, కొంచెం డిఫరెన్స్ అంతే. ఇంకా చూస్తే అధికారంపైనే ఆకలి అనే దానికి సంబంధించి మనం చూస్తే యూపీఏకు అంత్యక్రియలు, ఇండియాకు నామకరణం అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. అలాగే అది ఇండియా కూటమి కాదు, అహంకారుల కూటమి, పేరు మార్చుకున్నంత మాత్రాన అధికారం రాదు అంటూ చెప్తున్నారు. చేతులు కలుపుతారు, ఆపై కత్తులతో పొడుచుకుంటారు. అహంకారంతోనే కాంగ్రెస్ 400 నుంచి 40 సీట్లకు అవిశ్వాసం పెడుతూనే ఉంటారు. 400 సీట్ అంటే 400 నుంచి 40 సీట్ల వరకు వచ్చింది అంటూ చెప్తూ ఉన్నారు. ఎద్దే వచ్చేస్తున్నారు. ఇక అవిశ్వాసం పెడుతూనే ఉంటారు, వేగుతూనే ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. మణిపూర్లో శాంతి తథ్యం అంటూ కూడా ఇచ్చారు. అలాగే వారికి అండగా దేశం, మోదీ ప్రధాని చెప్తూ ఉన్నారు. ఇక ప్రధాని ప్రసంగిస్తుండగానే విపక్ష సభ్యులు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. 2029లో కూడా మేమే అధికారంలోకి వస్తామంటూ జోస్యం చెప్తున్నారు ప్రధాని మోదీ అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు. సో అలాగే ఇక కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్పై సస్పెన్షన్ వేటు అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇక సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతోనే తానేమీ తప్పుగా మాట్లాడలేదన్న కాంగ్రెస్ ఎంపీ. అవిశ్వాసం తీర్మానంపై చర్చలో జేఏసీపై నిప్పులు చెరిగారు. అలాగే అవిశ్వాసానికి ఉన్న శక్తి మోదీ సభకు రప్పిస్తోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ప్రధానిని దుర్భాషలాడినందుకు మోదీతో పోల్చినటువంటి ఇతరత్ర మంత్రులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతపై మాత్రం సస్పెన్షన్ వేట్, అధీర్పై సస్పెన్షన్ వేట్ అయితే పడింది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకొక వార్త చూసినట్లయితే ఎన్నికల కమిషన్ కేంద్రం గుప్పెట్లోనే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే సుప్రీం తీర్పునకు భిన్నంగా రాజ్యసభలో బిల్లు ఉంది అనేది ఇచ్చారు. ఎంపిక కమిటీలో కూడా చీఫ్ జస్టిస్ కు దక్కని చోటు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ప్రధాని నేతృత్వంలో ఎంపిక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా లోక్సభలో విపక్ష నేత అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓ మంత్రి రాజ్యాంగ సంస్థలపై పెత్తనమే కాంగ్రెస్ అండ్ సుప్రీం రద్దు చేయనున్నట్లుగా న్యాయ నిపుణులు చీఫ్ జస్టిస్ కు చోటు ఇవ్వాలంటూ కూడా 2012 జూన్ 2న నాటి ప్రధాని అద్వానీ లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్షన్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే ఇరు వ్యవస్థల మధ్య పెరుగుతున్నటువంటి దూరం, కోర్టు తీర్పులకు తోసిరాజని కొత్త చట్టాలు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఢిల్లీ సేవల చట్టంతో మొదలుపెట్టినటువంటి కేంద్రం తాజాగా ఎన్నికల కమిషన్లు నియామకాలకు బిల్లు అంటూ కూడా మనకి ఇవ్వడం చేస్తుంది. అయితే ఫుల్ డీటెయిల్స్ మాత్రం మనకి 3rd పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో ఏది ఎట్టుపోతుంది అనేది అయితే ఒక ఆలోచన అన్నట్లుగా మనకి ఫుల్ డీటెయిల్స్ 3rd పేజీలో ఇచ్చారు. మొత్తం ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూస్తే అమ్మేద్దాం శరవేగంగా అనేది చూసినట్లయితే హైదరాబాద్లో విలువైన భూములకు సర్కార్ టెండర్, ఎన్నికల ముందు తాయిలాలకు ఇబ్బంది ఉండొచ్చు అంటూ చెప్తున్నారు. ఇక ఖజానాకు నెలల్లోనే 7,000 కోట్లు పెరుగుతుంది, మరో 3,000 కోట్లకు వేట, అలాగే అందినంత అప్పులు చేసి ఇప్పుడు భూముల పైన అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇక చూసినట్లయితే ఉమ్మడి ఏపీలో విమర్శించి మీరు అదే పని చేశారా అంటూ కూడా, ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఏదైతే మీరు విమర్శించారో ఇప్పుడు అదే తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత చేస్తున్నారు కదా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్పే ప్రతిపక్షాలన్నీ కూడా ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 100 ఎకరాలు చూసుకున్నట్లయితే 3.625 కోట్లుగా పలుకుతున్నటువంటి 100 ఎకరాల పరిస్థితి. అలాగే బుద్వేల్లో విక్రయించిన సగటు ఎకరం చూస్తూ 36 కోట్ల వరకు ఉంది. గరిష్టంగా చూసుకుంటే 41,025 కోట్ల వరకు, కనిష్టం చూసుకుంటే 33,025 కోట్ల వరకు ఉంది అంటూ 100 ఎకరాలకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే త్వరగా కొనేసి అమ్మేసేద్దాం శరవేగంగా, దానివల్ల లాభాలు వస్తాయి అంటూ చెప్తున్నారు. కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇలా కాదు అని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు సెపరేట్ అయిన తర్వాత అదే పని ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు తప్పుగా ఉన్నది ఇప్పుడు రైట్గా ఎలా ఉంది అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే
విఆర్ఏల విలీనం రివర్స్ అయింది అనేది మనకి హైకోర్టు సంబంధించి ఇచ్చారు. ఇక్కడ హైకోర్టు ఆదేశాలు బేఖతరు చేసినట్లుగా మనకి చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయండి, ఇప్పటికే పూర్తయిన చేరికలు చెల్లవు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి హైకోర్టు, మీకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది హైకోర్టు. ఏదైనా సరే పద్ధతి ప్రకారం రావాలి, మెరిట్ ప్రకారం రావాలి, ఏది అర్హు, ఎవరి అర్హులు దేనికి అర్హులు దానికే చేయాలి తప్ప నచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది. ఇది 100% కరెక్ట్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళన్నింటికి కూడా ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇస్తే మాత్రం హైకోర్టు బేఖతరు చేసింది. ఆ విషయంలోనే ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు అనేది కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఇంకా మీకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తారా అంటూ క్వశ్చన్ చేస్తుంది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇచ్చిన జీవోలను సస్పెండ్ చేసిన ధర్మాసనం అంటూ కూడా చెప్తుంది. అయితే అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తే ఓకే అని ధర్మాసనం చెప్తుంది. కానీ ఇష్టం వచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చుడు కరెక్ట్ కాదు అన్నట్లుగా ధర్మాసనం పేర్కొంటుంది. అలాగే ఇంకా జీవోల జారీకి కూడా ముందున్న స్థితి కొనసాగించాలి అంటూ కూడా చెప్తోంది హైకోర్టు. తక్షణమే ఆదేశాలు పాటించాలని కూడా స్పష్టీకరణ చేసినటువంటి హైకోర్టు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 13th పేజీలో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయంగా వెళ్ళాలి అనేది ధర్మాసనం యొక్క ఆదేశాలు. ఇక పాలమూరుకు పర్యావరణ అనుమతి లాంఛనమే అంటూ మనకి ఇచ్చారు. ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసుకున్నాం. కేంద్రానికి ఈఏసీ సిఫారసు జారీ చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దశాబ్దాల కళ సాకారమైంది అంటూ మంత్రి హరీష్ రావు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ నెలకొంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. ఏదేమైనప్పటికీ పాలమూరు పర్యావరణకు అనుమతి లాంఛనంగా వచ్చినందుకు వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా గ్రూప్ 2 వాయిదా లేనట్టే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఎగ్జామ్కి మధ్య గ్యాప్ ఉండు కష్టమే అన్నట్లుగా ఇచ్చారు. అప్పుడు వాయిదా వేస్తే వాటి నిర్వహణ మళ్ళీ ఎన్నికల తర్వాతే ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇతర పరీక్షలు, దసరా సెలవులు, ఆ అసెంబ్లీ ఎన్నికలు ఈ కారణాల వల్లనే గ్యాప్ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ గ్యాప్ ఇస్తే మాత్రం మళ్ళీ ఎలక్షన్స్ తర్వాతే ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే టీఎస్పీఎస్సీ అధికారులు అభిప్రాయం ఇంకా వెలువడని నిర్ణయం, వాయిదా వేయాలంటూ డిఎస్ఎస్పీ ముట్టడికి అభ్యర్థులు యత్నం చేశారు. అలాగే ఇక తరలి వచ్చినటువంటి ఆందోళనకారులు ఉద్రిక్తత, హైకోర్టులో పలువురి పిటిషన్లు అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో ఏ పేపర్లో చూసుకున్నా కూడా మనకి ఈ రోజు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ న్యూస్ అయితే ఇచ్చారు. 13th పేజీలో ఇంకా మనం మిగతా డీటెయిల్స్ కూడా చూడొచ్చు. గ్రూప్ 2 అయితే వాయిదా లేనట్టే అని చెప్పేదైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ వాయిదా పడింది అంటే మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతే అనేది అయితే మనకి క్లియర్ గానే ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం. ఇక 4 తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ అనేది మనకు ఒక వార్త అయితే ఇచ్చారు, చూద్దాం. మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ సుధీర్ అంటూ ఇచ్చారు. జస్టిస్ అనుపమ చక్రవర్తి పాట్నాకు, జస్టిస్ మన్నూరి లక్ష్మణ్ రాజస్థాన్కు అంటూ ఇచ్చారు. జస్టిస్ సుమలత కర్ణాటక హైకోర్టుకు సుప్రీం కొలీజియం సిఫారసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా 4 తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఎక్కడెక్కడికి అనేది చూసుకుంటే మద్రాస్ హైకోర్టుకేమో జస్టిస్ సుధీర్ అనే వ్యక్తి వెళ్ళారు. తర్వాత జస్టిస్ అనుపమ చక్రవర్తి పాట్నాకు వెళ్ళారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే జస్టిస్ నూరి లక్ష్మణ్ రాజస్థాన్కు వెళ్ళారు, జస్టిస్ సుమలత కర్ణాటక హైకోర్టుకు వెళ్ళారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో వీళ్ళు ఇంతకుముందు ఎక్కడెక్కడ చేశారు ఏంటి అనేది, దేనికి సంబంధించి చేశారు అనేది 14th పేజీలో మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇంకా సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో మనకి ఈరోజు ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిందంటే పాలమూరుకు లైన్ క్లియర్ అయిపోయింది అనేది మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. తర్వాత బుద్వేల్ భూమ్ అంటూ, అంటే భూములకు సంబంధించి అక్కడ పెరుగుతున్నటువంటి కాస్ట్ ఎకరాకు 800 కోట్లు అనే దానికి సంబంధించి ఇచ్చారు. అలాగే మోదీకి కాంగ్రెస్ ఫోబియా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి అవిశ్వాసం శుభప్రదం అంటూ కూడా, అవిశ్వాసం శుభప్రదం అంటూ కూడా ఇచ్చారు. మొత్తంగా మోదీకి సంబంధించి అక్కడ లోక్సభలో ప్రతిపక్షాలకు సంబంధించి అధికార పక్షానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 4 రాష్ట్ర హైకోర్టు జడ్జీలు బదిలీలు అని. ఆ 4 రాష్ట్ర హైకోర్టు జడ్జీలు ఎక్కడికి బదిలీ అయ్యారు అనేది మనం ఆల్రెడీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా మనకి సాక్షులు కూడా ఇచ్చారు అవే. ఇంకా మనం చూసినట్లయితే ఇక ఈసారి సిజేఐకి అధికారం లేనట్టే అంటూ కూడా ఇచ్చారు. ఇంకా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక చూసినట్లయితే ఇక్కడ నిండు సభలో జయలలిత చీర లాగారు అంటూ కూడా ఇక్కడ మనకి ఒకప్పుడు
తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి జయలలితకు సంబంధించి కూడా మనకి అప్పుడు నిండు సభలో శారీ కూడా లాగారు అనే దానికి సంబంధించి కూడా ఇచ్చారు. అయితే మరి అప్పుడు అలా జరిగినప్పుడు కూడా ఎవరు నోరు మెదపలేదు అన్నట్లుగా దానికి సంబంధించారు. కాషాయీకరణ క్విట్ ఇండియా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్ చూస్తే ఇంకా అవిశ్వాసం శుభప్రదం అంటూ అనే దానికి సంబంధిస్తే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడల్లా మాకు మొత్తం అన్ని శుభాలే కలుగుతూ ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత చూస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఘన విజయం సాధిస్తాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే వరుసగా మూడోసారి మా ప్రభుత్వమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ 2028లో అవిశ్వాసం పెడితే 4సారి కూడా గెలుస్తాం అంటూ చెప్తున్నారు ప్రధాని మోదీ. కానీ ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు ప్రతిపక్షాలు. ఖచ్చితంగా మాత్రం అన్నీ కూడా లైన్ క్లియర్ అవుతున్నాయి అంటూ కూడా విశ్వాసంలో కొన్ని శుభప్రదాలు కొన్ని ప్రతిపక్షాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.